కొంతమంది నన్ను ప్రోడక్ట్ ఎలా కొనాలని అడిగారండి. సో, ప్రోడక్ట్స్ ఎలా కొనాలో జస్ట్ నేను ఒకసారి మీకు చూపిస్తాను. డెమో చూపిస్తాను. జనరల్‌గా మనం క్రోమ్‌లోకెళ్ళి వెళ్ళొచ్చు. లేకపోతే ఇలా ఆల్రెడీ మీది ఉంటే ఇక్కడ వెళ్ళండి. ఇలా సైన్ ఇన్‌లోకెళ్ళొచ్చు. ఆహ్, మీకు ఈ సైన్ ఇన్‌లోకెళ్ళిన తర్వాత ఇలా మీ యూజర్ ఐడీ, పాస్వర్డ్ అడుగుతుంది. మీకు ఆల్రెడీ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉంటే మీ యూజర్ ఐడీ కొట్టేసేయండి, పాస్వర్డ్ కొట్టేయండి. లేదా సైన్ అప్ మీద క్లిక్ చేయండి. సైన్ అప్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఎవరైనా మిమ్మల్ని రిఫర్ చేశారనుకోండి, డిఫాల్ట్ వాళ్ళ రిఫరల్ ఐడీ వస్తుంది. లేదు మీకు పర్టికులర్‌గా మీరు ఎవరు రిఫరల్ ఐడీలో జాయిన్ కావాలంటే వాళ్ళ రిఫరల్ ఐడీ కొట్టాలి. లేదు ఇప్పుడు ఇది కంపెనీ రిఫరల్ ఐడీ అనమాట. ఇక్కడ మీ పేరు, మెయిల్ ఐడీ, మొబైల్ నెంబరు, పిన్ కోడ్ కొట్టేసి మీరు ప్రొసీడ్ అంటే ఇది మీకు ఐడీ క్రియేట్ అయిపోతుంది. ఆల్రెడీ మీకు ఐడీ ఉంది అనుకుంటే ఇట్లా మన సైన్ ఇన్‌లోకి వెళ్ళి జస్ట్ ఆల్రెడీ మీకున్న యూజర్ ఐడీ, పాస్వర్డ్ మీరు కొట్టంగానే ఇలా మీకు మీ డాష్‌బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఈ డాష్‌బోర్డ్‌లో మీకు ఇలా మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అంటే మీరు ఒకవేళ మెంబర్‌షిప్ ఉంటే మీకు ప్రీమియం మెంబర్‌షిప్ ఉంటే ఏ మెంబర్‌షిప్ ఉంది, మీకు ఎర్నింగ్ వాలెట్‌లో ఎంత ఉంది, పర్చేజ్ వాలెట్‌లో ఇలా ఇది మీ డాష్‌బోర్డ్‌లో మొత్తం ఉంటుందండి. అంటే ఇది ఒక రిఫరల్ బిజినెస్ మోడల్ కాబట్టి మనం ఎప్పుడెప్పుడు ఎవరు రిఫర్ చేసాము, మనం ఎప్పుడు కొన్నాము అవన్నీ ఇట్లా మనకి ఈ నావిగేషన్ బార్డ్‌లో అన్నీ ఉంటాయి. మనం ఇక్కడి నుంచి మెంబర్స్‌ని యాడ్ చేయొచ్చు, ఏడీని యాక్టివేట్ చేయొచ్చు. ఫ్రీ మెంబర్‌షిప్ ఇక్కడ ఫ్రీ మెంబర్‌షిప్‌లో మనకి ప్రోడక్ట్ పర్చేజ్ చేయడం ద్వారా మెంబర్‌షిప్ తీసుకోవచ్చు. అట్లనే మనం ఈ యాడ్ న్యూ మెంబర్ దగ్గరికి వెళ్ళి మనం కొత్త వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. సో, దీంట్లో ఇప్పుడు మనం ప్రోడక్ట్ కొనడం ఎలా అనేది చూస్తున్నాం కాబట్టి నేను మీకు ఓన్లీ దాని మీద ఇప్పుడు ఫోకస్ చేస్తాను. ఇక్కడ చూడండి ప్రోడక్ట్ పర్చేజ్ అని ఉంది కదా! ఇక్కడ మనం క్లిక్ చేయాలి. ఇక్కడ పర్చేజ్ నౌ ఉంటుంది. పర్చేజ్ నౌ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్రొడక్ట్స్ ఓపెన్ అవుతాయి అనమాట. సో, మనకి ఇష్టమైన ప్రోడక్ట్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ప్రోడక్ట్ మీద మనం కొట్టొచ్చు. ఎగ్జాంపుల్ పేస్ట్ మీద నేను క్లిక్ చేశాను. యాడ్ కార్ట్ కొట్టాలి. ఇక్కడ సక్సెస్‌ఫుల్‌గా మీ కార్ట్‌కి యాడ్ అయిపోతుంది. ఇలా మీకు ప్రొడక్ట్స్ అన్నీ కనిపిస్తుంటే మీరు పైకి స్క్రోల్ చేస్తే పైన మీకు ఇందాక నేను ఆల్రెడీ ఒక ఆమ్చూర్ కొని పెట్టాను. ఇప్పుడు ఒక టూత్ పేస్ట్ కొన్నాను. ఈ ప్రొసీడ్ అంటే ఇక్కడ వెళ్ళిపోతుంది. సో, ఇక్కడ ఆల్రెడీ నా డీటెయిల్స్ ఉన్నాయి. లేదా మనం డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలి. పేరు, మన మొబైల్ నెంబరు, స్టేటు, సిటీ, పిన్ కోడ్ నెంబరు. మనం ఒకసారి యాడ్ చేసి పెడితే అక్కడ ఉంటాయి. లేదా మనం యాడ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ నాది 5,92,000 ఇట్లా మనం పిన్ కోడ్ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ ఫుల్ అడ్రస్ ఇవ్వాలండి. ఫుల్ అడ్రస్ నేను ఇప్పుడు డెమో కోసం కాబట్టి నేను జస్ట్ బోడుప్పల్ అని ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మనం నెక్స్ట్ ప్రొసీడ్ అంటాం. ప్రొసీడ్ అనగానే ఇక్కడ మనకి పేమెంట్ ఆప్షన్ అడుగుతుంది. సో, ఇక్కడ పేమెంట్ ఆప్షన్‌లో మనం ఏం కొనాలనుకుంటున్నాం, మనకి ఎంత ఫండ్ కావాలో ఫస్టే మన ఫండ్ యాడ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఫండ్ అనేది మనం ఎక్కడ యాడ్ చేసి పెట్టుకుంటామంటే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను మీకు. ఇక్కడ మన డాష్‌బోర్డ్‌లోనే ఇందాక మనం ఇలా పైకి స్క్రోల్ చేస్తుంటే కింద మనకి ఇక్కడ అకౌంట్ నెంబర్ వచ్చింది. మీరు ఏ ఏ ప్రోడక్ట్ కొనాలనుకుంటే దానికి తగ్గ ప్రోడక్ట్‌ని మనం ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పెట్టొచ్చు. లేదా అకౌంట్ నెంబర్‌కి పెట్టేసేయచ్చు. పెట్టేసిన తర్వాత మనం ఇక్కడ రిక్వెస్ట్ ఫండ్ అని కొడతాము. రిక్వెస్ట్ ఫండ్ అని కొట్టి ఇక్కడ మనం ఏం చేస్తాము, మనం ఎంతైతే కంపెనీకి ఇక్కడ క్యూఆర్ కోడ్‌లో పేమెంట్ చేసామో ఆ అమౌంట్ ఇక్కడ మెన్షన్ చేసి ఆ ట్రాన్సాక్షన్ నెంబర్ ఉంటుంది చూడండి మనకి అది యూటీఆర్ నెంబర్ ఉంటుంది. అది చేసేసి ఏదైతే మనం స్క్రీన్ షాట్ తీసుకోవాలి మనం పేమెంట్ చేసినప్పుడు దాన్ని ఇక్కడ మనం అప్లోడ్ చేసేసేయాలి. అప్లోడ్ చేసేసి మనకి ఇట్లా దీన్ని అప్లోడ్ చేసేసి మీరు రిక్వెస్ట్ పెట్టేస్తే మనకి ఈ పర్చేజ్ వాలెట్లోకి మనకి డబ్బులు వచ్చేస్తాయి. ఓకే. ఇక్కడ ఉంది చూడండి మీకు ఇక్కడ ఎర్నింగ్ ఈ పర్చేజ్ వాలెట్లోకి మనకు డబ్బులు వస్తాయి. ఇక్కడ ఉంది చూడండి ఈ పర్చేజ్ వాలెట్లోకి మనకు డబ్బులు వస్తాయి అనమాట. ఈ పర్చేజ్ వాలెట్లోకి మనకు డబ్బులు వస్తే దాంట్లోంచి మనం కొనుక్కోవచ్చు అనమాట. ఓకే. సో, ఈ ప్రోడక్ట్ పర్చేజ్‌లోకి వెళ్ళి నేను ఇప్పుడు దీంట్లోకి వెళ్తే ఇక్కడ ఉంది చూడండి. ఇప్పుడు ప్రొసీడ్ అనేసి ఇప్పుడు ఇక్కడ నాకు మనీ ఉందనుకోండి. ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ పర్చేజ్ అంటే ఇక్కడ ఇన్‌సఫిషియంట్ వాలెట్ నెట్ ఉంది. మనం డబ్బులు కొట్టి అక్కడ రిక్వెస్ట్ పెడితే అక్కడ పర్చేజ్ వాలెట్ ఉంటే కానీ జస్ట్ ప్రొసీడ్ అంటే మనకి పర్చేజ్ అయిపోతుందనమాట. మీకు మోస్ట్ ఆల్‌గా నెక్స్ట్ డే మీకు ఇంటికి డెలివరీ అయిపోతుంది. సో, థ్యాంక్ యూ. ఏ డౌట్స్ ఉన్నా మీకు డైరెక్ట్‌గా మీరు మాకు కాల్ చేయొచ్చు. లేదా వాట్సాప్‌లో మీరు ఎప్పుడు మేము మీ కాంటాక్ట్‌లో ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.